నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర. వికసించినటువంటి తామర పువ్వుల వంటి తామర రేకుల వంటి కన్నులు కలిగిన వేదవ్యాసునకు నమస్కరించి అష్టాదశ పురాణములను వేదవ్యాస మహర్షి సర్వ పాపములను పోగొట్టేటువంటి నిమిత్తమై మహానుభావుడు రచించాడు పుణ్యమైనటువంటి ఈ కథని. మనకి ఈ కాశీ ఖండాన్ని కూడా వేదవ్యాసుల వారు అందించినటువంటి పురాణములో ఉన్నటువంటి కథనమాట. ఏమిటి ఈ కాశీఖండము యొక్క విశిష్టత? కాశీఖండమును తప్పనిసరిగా కాశీలో పారాయణ చేయాలి. రామాయణంలో సుందరకాండలు, రామాయణ పారాయణలు, భగవద్గీత పారాయణలు, రకరకాల లలితా సహస్రనామ స్తోత్రాలు, ఇలా రకరకాలైనటువంటి పారాయణ గ్రంథాలలో కాశీఖండం, ఈ కాశీలో చదవటం అత్యంత ముక్తిని, భుక్తిని, శక్తిని మనకు కలిగిస్తాయి. ఒకనాడు నారదుల వారు గగన మార్గాన బయలుదేరి భూలోకానికి విచ్చేశాడు మహానుభావుడు. నారాయణ 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 స్మరణంతో చక్కగా నర్మదా నదిలో స్నానం చేశాడు. నర్మదా నది ఓంకారేశ్వరుడు అక్కడ ఉంటాడన్నమాట. ఓంకారేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక పరమ పావనమైనటువంటిది ఓంకారం. ఓంకారేశ్వరుని యొక్క దివ్యనామం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ప్రక్కనే నర్మదా నది స్నానం చేసి పూజించి వెళుతూ వింధ్యపర్వత సమీపానికి మహానుభావుడు నారదుల వారు విచ్చేశాడు. వింధ్య పర్వతం అది ఒక చోట ఉంటుంది, ఇంకొక చోట ఉంటుంది. స్థావర జంగమం అది. దేనికని అంటే పూర్వంలో పర్వతములకు రెక్కలు ఉండేవి. స్థావరం అంటే స్థిరంగా ఉండేది అని అర్థం, జంగమము అంటే నడిచేది అని అర్థం. ఈ వింధ్య పర్వతం అది ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు ఎగురుతూ ఆనందంగా తిరుగుతూ ఉండేది. తిరగగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ఆ వింధ్య పర్వతం అనేకమైనటువంటి వృక్షములతో, లతలతో, పక్షులతో, మృగములతో, నదులతో, సరస్సులతో, కాలవలతో అత్యంత వికాసమై శోభాయమానమై వింధ్య పర్వతం ప్రకాశిస్తుంది. అందమైనటువంటి పక్షుల యొక్క కేరింతలు, వికసించినటువంటి పుష్పాలలో మకరందాన్ని జుర్రుతున్న తుమ్మెదల జంకారాలు, అందమైనటువంటి మృగాలు, ఆ వింధ్య పర్వతం మీద కళకళలాడుతున్నటువంటి సెలయేళ్లు, నదులు, సరస్సులు, కాలువలు, లతలతో, తీగలతో, రకరకాలైనటువంటి వృక్ష సముదాయంతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ వింధ్య పర్వతం. ఆ వింధ్య పర్వతం శతసూర్య ప్రకాశమానుడై దివ్యమైనటువంటి వాడైనటువంటి వింధ్యాద్రి శతసూర్య సమాన భాసుడైనటువంటి నారదుణ్ణి చూసింది. కోటి సూర్యప్రభా భాసితమై వెలుగొందుతూ ఉంటాడు నారదుడు. నారదుడు అత్యంత విష్ణుమూర్తి భక్తుడు, బ్రహ్మమానస పుత్రుడు. ఆయన మెడలో నిరంతరం ఒక వీణ మ్రోగుతూ ఉంటుంది. అది ఆయన మ్రోగించనక్కర్లేదు, ఆయనతో పాటే పుటకతోటే వీణ వచ్చేసింది. ఆయన కర్ణుడికి కవచ కుండలాలు పుటకతోనే వచ్చినట్లు మనకి ఈ చెవులు ఉన్నాయి, 2 చెవులు, మనకు పుటకతోనే చెవులు వచ్చేసినాయి. ఇక ముక్కులు చెవులు ఎవడు అతికిచ్చలా తీసుకొని వచ్చి, ఏ ప్లాస్టిక్ సర్జరీ లేదు, మొత్తం భగవంతుడే సృష్టించి పంపించేశాడు. అలాగే నారదుని యొక్క దివ్యమైనటువంటి వీణ ఆనంద పారవస్యంతో ప్రకాశిస్తూ మెడలోనే ఆయన పుట్టినప్పుడే వచ్చేసింది. ఆయన ఏం పాడుతున్నాడో ఆ రాగాన్ని అక్కడే పాడుతూ ఉంటుందా ఆ దివ్యమైనటువంటి ఆ వీణ ఆనంద పారవస్యంతో. అలాంటి దివ్య తేజోమయమైనటువంటి మహానుభావుణ్ణి చూశాడు. కాంతి పుంజలతో వికసించి దివ్యమైనటువంటి తులసి మాలలతో ప్రకాశిస్తూ తులసి మాలల యొక్క పరిమళాలు నలుదిక్కుల సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఆయన యొక్క తల మీద రాలుతున్నటువంటి దివ్యమైనటువంటి ఆ వెంట్రుకల పుంజాలు ఆనందాన్ని మెరుపులుగా ఉంటే ఆశ్చర్యం, ఆనందం కలిగినటువంటి మహానుభావుడైన వింధ్య పర్వతం అలాంటి నారదుణ్ణి చూశాడు. ఆనంద పారవస్యంతో జంగమ రూపాన్ని ధరించి కొంచెం నడచి కదలి, ఎక్కడా పర్వతాలు కదలవు కానీ వింధ్య పర్వతం కదులుతుంది. అలా మనం ఏ విధంగా కదులుతున్నామో ఒక చోటు నుంచి ఒక చోటికి ఆ వింధ్య పర్వతం అలా కదిలేటువంటి శక్తి దానికి ఉన్నది. కదిలి విచ్చేసి వచ్చి వినయంతో ఎదురు వెళ్ళి చక్కగా పెరుగు, తేనె, నెయ్యి, దూర్వార, నువ్వులు, దర్భలు, పూలు ఇవన్నీ నారదునికి సమర్పించి